పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారీ దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారీ దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. దాడికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లో భారీ దాడికి పాక్ ఆర్మీ కాన్వాయ్ పై పిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. దాడిలో పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యం 10 మంది హతమయ్యారు. పాకిస్తాన్ చెందిన బలూచిస్తాన్ లో ప్రావిన్స్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ ఆర్మీ కాన్వాయ్ పై భారీ దాడి చేశారు. రిమోట్ కంట్రోల్ తోని పాక్ కాన్వాయ్ ని పేల్చివేయడం జరిగింది. ఈ దాడిలో 10 మంది మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతుంది. కాన్వాయ్లో ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇది బలూచి విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెప్తున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బిఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. బిఎల్ఏనే ఆ వీడియోకి సంబంధించి ఏ విధంగా దాని బ్లాస్ట్ కు కారణము ఎలా పేల్చివేసిన అంశాన్ని కూడా అందులో స్పష్టం చేశారు. వీడియోలో పీరుల కాల్పుల శబ్దాలతో పాటు నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు సైతం కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దాడితో బిఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇదైతే కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీ ఇకపై భద్రత ఉండదు, మేము మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతామంటూ వారు ఒక ప్రకటనలో చేయడం జరిగింది. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ సైన్యం కొంత అతలాకుతలం అవుతున్నట్టు తెలుస్తుంది. బలూచిస్తాన్ లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుంది. ఎన్నో దశాబ్దాలుగా స్వాతంత్రం బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బిఎల్ఏ పాక్ ప్రభుత్వంపై తమ హక్కులను దూరం చేస్తుందని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతుంది. గత కొన్నేళ్లుగా బిఎల్ఏ కార్యకలాపాలు మరింత ఉధృతమయ్యాయి. ఈ దాడి తర్వాత పాక్ లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారిపోయింది. ప్రజల్లో కొంత భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన సైతం కూడా నెలకొంది. బలూచిస్తాన్ మాత్రం తమకు ప్రత్యేకమైన దేశం కావాలని మొదటి నుంచి ఫైట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా పాక్ ఆర్మీ వాహనాన్ని పేల్చివేయడంతో పూర్తిగా అక్కడ ఇరు పక్షాల మధ్యన కొంత గందరగోళమైన వాతావరణంతో నెలకొంది. లక్ష్మీదుర్గ. సో సతీష్, అయితే అంటే ఇప్పుడు భారత్ తో పాక్ మధ్య జరుగుతున్న అంటే ఒక రకంగా యుద్ధానికి ఆల్మోస్ట్ అంతా సిద్ధమైపోయిన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో పాక్ లో ఈ బలూచిస్తాన్ కి సంబంధించి ఈ లిబరేషన్ ఆర్మీ దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా పాకిస్తాన్ లో కుట్రపూర్తంగా భారత్ పైన అనేక దాడులు నిర్వహిస్తున్న ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పాక్ కాశ్మీర్ లో సైతం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న అనేక మంది టెర్రరిస్టులను బట్టి భారత్ పైన అనేక దాడులు చేస్తున్న ఇటీవల పెహల్గాం దాడి కూడా అలాంటి దాడి. కానీ కాసేపటి క్రితమే పాక్ ప్రధాని మాట్లాడుతూ కూడా తమకు ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ యుద్ధం వచ్చి దానికి సిద్ధమైన అంశాలతో కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో లోకల్లో ఉన్న పాకిస్తాన్ బలూచిస్తాన్ మధ్య కూడా కొంత గందరగోళమైన వాతావరణం లేకపోతే మొదటి నుంచి కూడా వారు ప్రత్యేక దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. నాటి నుంచి కూడా వారు రిజర్వేషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఇదే చెప్తున్నారు. పాక్ నుంచి తమకు స్వేచ్ఛ స్వాతంత్రం కావాలనే నినాదంతో మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు ఒక రకంగా ఒకరానికి కొయ్యగా మారుతుంది. ఒకవైపు ఇండియాతోని ఇండియాతో ఈ రకమైన వాదనలు దిగుతూనే మరోవైపు సొంత దేశంలోనే బలూచిస్తాన్ లో ఎదురుమల్లడంతో కొంత పాక్ సైన్యం కావచ్చు, పాక్ ప్రభుత్వం కావచ్చు అష్ట దిగ్బంధంలో కూరుకుపోయినట్టే చెప్పవచ్చు. లక్ష్మీ చెప్పాం. రైట్ సతీష్, థ్యాంక్ యూ.